నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. ఈరోజు చేయబోయేది కాలీఫ్లవర్ 65 అండి. ఫంక్షన్లో చేసి పెడతాం కదా, అదే రెసిపీ నేను ఇప్పుడు చూపిస్తున్నాను. నా వీడియో మొత్తము చివరి వరకు చూడండి. ఒక కాలీఫ్లవర్ని తీసుకున్నాను, ఇలా చూడండి. 2 days అవుతుంది, ఊరెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. కాస్త జర్నీ చేసినప్పుడు నల్లగా అయింది కాస్త, చూడండి. ఇప్పుడు కాలీఫ్లవర్నంతా ఇలా కట్ చేసుకోవాలి, చూపిస్తున్నాను చూడండి. ఇలా అన్నిటినీ ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. దీన్ని 3 ముక్కలుగా 4 ముక్కలుగా మనకి ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజుగా కట్ చేసుకోవాలి. కాస్త పెద్దగానే ఉండేలా చూసుకోవాలి. కట్ చేసిన కాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ ఒక బౌల్లో వేసుకొని మంచిగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో వాటర్ని పోసి స్టవ్ పైన పెట్టేసుకోవాలి. వాటర్ మంచిగా మరిగేటప్పుడు 2 స్పూన్ల వరకు ఉప్పుని, 1 స్పూన్ వరకు పసుపుని వేసేసుకొని మంచిగా మరిగించుకోవాలి. మరిగే నీటిలో మనము కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసేసుకోవాలి. కాలీఫ్లవర్ని అంతా కలుపుకోవాలి. మంచిగా 70% కుక్ అయ్యేంత వరకు ఇలాగే ఉడికించుకోవాలి. 70% కుక్ అయిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఒక జాలి గిన్నె తీసుకొని అందులో వేసేసుకోవాలి. వేడి వాటర్ని తీసేసి చల్ల వాటర్ని పోసేసుకొని ఉడికించిన కాలీఫ్లవర్ని మంచిగా కడగాలి. కడిగి మళ్ళీ జాలి గిన్నెలో వేసేసుకోవాలి. వాటర్ లేకుండా మొత్తము జాలి గిన్నెలో వేసేసుకోవాలి. 1 కప్పు వరకు బియ్యం పిండిని, 1/2 కప్పు వరకు కార్న్ఫ్లోర్ని, 2 స్పూన్ల ఆయిల్ని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఇలా మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకొని 1 స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు మిరియాల పొడిని వేసేసుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు తురుముని వేసేసుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు ఫుడ్ కలర్ని వేసేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు వంట సోడాని వేసేసుకోవాలి. నేను బేకింగ్ పౌడర్ని వేసేస్తున్నా, మీ దగ్గర ఉంటే వంట సోడాని వేసేసుకోండి. నేను చేస్తుంది 2 కేజీల వరకు చేస్తున్నానండి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కొంచెము వాటర్ని వేసేసుకొని దోశ పిండిలాగా పలసగా కలుపుకోవాలి. మనము ఉడకబెట్టి పెట్టుకున్న కాలీఫ్లవర్నంతా వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని కడాయి వేడయ్యాక 1 లీటర్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. నేను పల్లి నూనెను వేసేస్తున్నాను. గ్రౌండ్ నట్ ఆయిల్ అంటాం కదా, నేను పల్లి నూనెతో చేస్తున్నానండి. మొత్తము కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్నంతా వేసేసుకోవాలి. మొత్తము ఇలా రెడ్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను. గరిటెతో రెడ్గా ఫ్రై అయ్యేంత వరకు మనము ఇలా తింపుతూనే ఉండాలి. గరిట ఎప్పుడు తింపుతూనే ఉంటేనే కాలీఫ్లవర్ మంచిగా ఫ్రై అవుతాయి. తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. టేస్ట్ చాలా బాగుంటాయి. అయ్యప్ప పూజలోకి కానీ, పెళ్ళిలోకి కానీ, గృహప్రవేశంలో కానీ, చిన్న చిన్న ఫంక్షన్సే కాదు పెద్ద పెద్ద ఫంక్షన్లో కూడా కాలీఫ్లవర్ 65 చేసి పెడతారండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే టేస్ట్గా మనము ఈరోజు చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుంటుందంటే వదలకుండా తినేస్తారు. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. అంతా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరే ఫ్యాన్ తీసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకొని గుప్పెడు కాజుని తీసుకొని రెడ్గా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1 గుప్పెడు కరివేపాకును వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఫ్రెష్గా రెడీ చేసిన అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనము ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని మొత్తము వేసేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కానీ ఫ్లేవర్ మాత్రము చాలా బాగుంటుందండి. వేసుకొని ఫ్రై చేసుకొని చూడండి, వదలకుండా తినేస్తారు. అంత టేస్ట్గా ఉంటుంది. ఒక 2 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. చూడండి, కాలీఫ్లవర్ 65 మాత్రము ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఫంక్షన్లకు వెళ్ళిన వాళ్ళు, ఈ కాలీఫ్లవర్ పిచ్చున్న వాళ్ళు అయితే ఎక్కడ పెట్టారు ఈ డిష్ ఎక్కడ అని చెప్పి వెతుకుతూనే ఉంటారు. అంత టేస్ట్గా ఉంటుంది. నా ఛానల్లో దొండకాయ 65 కూడా ఉందండి. అది కూడా చూడండి, ఎలా చేసుకోవాలో నేను మొత్తము చూపించాను. అది కూడా చూడండి. ఇది కూడా చూడండి. చూడండి ఎంత బాగా కనబడుతుందో.
ప్లేట్లో వేసుకున్న తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న కాజునంతా వేసేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. కాలీఫ్లవర్ 65 టేస్ట్ మాత్రము చాలా చాలా బాగుంటుందండి. నేను చేసిన కాలీఫ్లవర్ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవాని.